అంతర్గత కుమ్ములాటలు ఫిర్యాదులపై ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. గాంధీ భవన్లో జరిగిన పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో పాలకుర్తితో పాటు కామారెడ్డి పంచాయతీపై ప్రధానంగా చర్చ జరిగింది. స్వేచ్ఛ ఇచ్చాం కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే లెక్క తేలుస్తామని ఈ సందర్భంగా నేతలకు హెచ్చరికలు జారీ చేసింది గాంధీ భవన్. పాలకుర్తి నియోజకవర్గంలో కొంతకాలంగా నెలకొన్న అంతర్గత పోరు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతుంది. స్థానిక నేతలు హరిప్రసాద్ రెడ్డి, కృష్ణ కిషోర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు హరిప్రసాద్ రెడ్డి, కృష్ణ కిషోర్ వర్గం కూడా ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పార్టీ నాయకులను పట్టించుకోవడం లేదని వారు ఫిర్యాదు చేశారు. ఈ పరస్పర ఫిర్యాదులను పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ 2 వర్గాలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే హరిప్రసాద్ రెడ్డి, కృష్ణ కిషోర్ వర్గం క్రమశిక్షణ కమిటీకి తమ వివరణ ఇవ్వగా లేటెస్ట్ గా యశస్విని రెడ్డి కమిటీకి తన వాదన వినిపించారు. 2 వర్గాల వాదనలు విన్న కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ పాలకుర్తిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను అబ్జర్వర్ గా నియమించింది. ఈ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, అదే రకంగా ఝాన్సీ రెడ్డి గారికి అక్కడ హరిప్రసాద్ గారు, తర్వాత కృష్ణ కిషోర్ రెడ్డి, ఈ 2 గ్రూపుల్లో కాంగ్రెస్ పార్టీ నలిగిపోతూ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి అటువంటి నష్టం కాంగ్రెస్ పార్టీకి జరగకుండా ఉండటానికి ఇప్పుడు మన శంకర్ నాయక్ ఎమ్మెల్సీ వారిని అబ్జర్వర్గా పాలకుర్తి అసెంబ్లీకి వేసి వీళ్ళంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకుని అటు కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న వివాదం కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై షబ్బీర్ అలీ వర్గం ఫిర్యాదు చేసింది. షబ్బీర్ అలీని ఉద్దేశించి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని షబ్బీర్ అలీ వర్గం ఆరోపించింది. అలాగే సొంత పార్టీ నాయకులకు బదులుగా ఇతర పార్టీల నేతలకు చంద్రశేఖర్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని కూడా షబ్బీర్ అలీ వర్గం ఫిర్యాదు చేసింది. నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ కమిటీ. చంద్రశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు. ఆయనకు పిసిసి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. వారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని ఇవన్నీ మా అందరికీ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని స్టడీ చేసి మరి షోకాజ్ నోటీసు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇవ్వాలని ఈరోజు నిర్ణయం జరిగింది. కామారెడ్డి పంచాయతీకి సీనియర్ వర్సెస్ జూనియర్ వివాదమే కారణమని చెబుతున్నారు స్థానిక నేతలు.